శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి 87వ శ్లోకం మరియు తాత్పర్యం. హిమాని హంతవ్యం హిమగిరినివాసైకచతురౌ నిశాయాం నిద్రాణాం నిశిచరమభాగే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతో సమయినాం సరోజం త్వత్పాదౌ జనని జయతశ్చిత్రమిహ కిం. తల్లి, పద్మాలు మంచు వలన నశించుతాయి. నీ పాదపద్మాలు మంచు కొండపై క్షేమంగా నివసించడంలో నేర్పుగలవి. రాత్రివేళ పద్మాలు ముడుచుకుంటాయి. రాత్రి తెల్లవారుఝామున కూడా నీ పాదపద్మాలు స్పష్టంగా వికసించి ఉంటాయి. కొంత మాత్రమే లక్ష్మి అనగా శోభ అధిష్ఠించుటకు అనువైనవి పద్మాలు కాగా, ఉపాసకులకు అధికంగా సంపదను కలిగించినవి నీ చరణాలు. కావున ఇటువంటి నీ పాదాలు జయించడంలో ఆశ్చర్యమేమున్నది?